అందరికీ నమస్కారం. కొన్ని ప్రదేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి వాతావరణం, అక్కడ కనిపించేటువంటి ప్రకృతి మనని విశేషంగా కట్టిపడేస్తుంది. అక్కడ ఉన్నంత సేపే కాదు, బయటకు వచ్చిన తర్వాత కూడా ఆ జ్ఞాపకాలు మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. అటువంటి అద్భుతమైన ప్రదేశం ఈ మంజీరా బ్యారేజ్. నిజంగా మంజీరా బ్యారేజ్ దగ్గర ప్రతి సీజన్‌లో కూడా అనేకమైనటువంటి పక్షులు వస్తాయంట. వీటికి సంబంధించినటువంటి బోర్డులన్నిటిని కూడా అక్కడ చాలా చక్కగా ఏర్పాటు చేయడం జరిగింది. వాటిని చూస్తున్నప్పుడు చాలా అద్భుతంగా అనిపించింది. మనకు ప్రతినిత్యం మనం చూసేటువంటి పక్షుల లోపల మహా అయితే మనం ఒక 10, 15 పక్షుల కన్నా ఎక్కువ చూసి ఉండము. అనేక రకాలైనటువంటి పక్షులు ఇక్కడ ప్రతి సీజన్‌లో కూడా వలస వేరే వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి వలస వచ్చి ఆ సీజన్ వరకు ఇక్కడ ఉండి తర్వాత మళ్ళా తిరిగి వెళ్ళిపోతూ ఉంటాయంట. ఈ ప్రాంతం మొత్తం కూడా వైల్డ్ లైఫ్ శాంక్చురీ అని చెప్పి దీన్ని చక్కగా మెయింటైన్ చేస్తున్నారు. కాకపోతే ఇక్కడ అంతా కూడా కన్‌స్ట్రక్షన్ వర్క్స్ జరుగుతూ ఉన్నాయి. అందువల్ల పూర్తిగా ఈ ప్రాంతం మొత్తాన్ని చూడడానికి సాధ్యం కాలేదు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ అక్కడ ఉన్నటువంటి వైల్డ్ లైఫ్ శాంక్చురీ గాని, ఇక్కడ కనబడుతున్నటువంటి అద్భుతమైనటువంటి వివిధ రకాలైనటువంటి పక్షుల యొక్క చిత్రాలు గాని, ఇవన్నీ కూడా ఎలాంటి వారినైనా కూడా మంత్రముగ్ధుల్ని చేస్తాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇక పక్కనే హైదరాబాద్‌కి మంచినీటిని అందించేటువంటి మంజీరా బ్యారేజ్ ఏదైతే ఉందో, ఆ బ్యారేజ్‌ని కూడా మనం ఇక్కడ చూడవచ్చు. నిజానికి ఇదొక ప్రఖ్యాతమైనటువంటి టూరిస్ట్ ప్లేస్‌గా డెవలప్ చేయడానికి అవసరమైనటువంటి చర్యలన్నీ కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది. ఇక్కడే పక్కనే మంజీరా వైల్డ్ లైఫ్ శాంక్చురీ అని చెప్పి, మంజీరా అభయారణ్యము అని చెప్పి ఇక్కడ ఒక మ్యూజియాన్ని ఏర్పాటు చేసి ఈ ప్రాంత వివరాలను వచ్చే సందర్శకులకు తెలియజేసేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. దీని లోపలికి వెళ్ళి చూసినా కూడా ఇక్కడ ఉన్నటువంటి మొత్తం చెట్లు కానీ, ఇక్కడ ఉన్నటువంటి ఆ చిత్రాలు కానీ, ఇవన్నీ నిజంగా అక్కడే ఉన్నాయా అనే విధమైనటువంటి భావనను మనకు కలిగిస్తాయి. కానీ చాలా చక్కగా అనిపించింది ఇక్కడ వాతావరణం మొత్తం కూడా. ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం కానీ, ఇక్కడ ఉన్నటువంటి ఆ చెట్లు పక్కనే చల్లనైనటువంటి ఆ బ్యారేజ్ నుంచి వచ్చేటువంటి చల్లని గాలి, ఇవన్నీ చూసినప్పుడు మాత్రం చాలా ఆహ్లాదకరం అనిపించింది. ఇదంతా కూడా ఇంతకీ ఎక్కడ ఉందనుకుంటున్నారు కదా? సంగారెడ్డి బస్ స్టాప్ నుంచి ఒక 8 కిలోమీటర్ల దూరం లోపల మనకు ఇది కానరావడం అనేది జరుగుతుంది. అంటే కల్పగురు గ్రామ శివార్లు ఏవైతే ఉన్నాయో, శివార్ల నుంచి ఒక 2 కిలోమీటర్లు, గ్రామం నుంచి ఒక 2 కిలోమీటర్లు లోపలికి వెళ్ళినట్టయితే కనుక మనకు పెద్దనైనటువంటి ఈ మంజీరా బ్యారేజ్ అనేటువంటిది కానరావడం జరుగుతుంది. ఇప్పుడు కనబడుతుంది కదా! ఇక్కడి నుంచే మనకు మంజీరా వాటర్ అనేటువంటిది హైదరాబాద్‌కి సప్లై చేయడం జరుగుతుంది అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి అధికారుల మాటల వల్ల మనకు తెలిసింది. ఏమైనప్పటికీ కూడా ఇటువంటి ప్రకృతి సంపదతో అలరారేటువంటి అద్భుతమైన ప్రదేశాలను చూడడం ఒక అద్భుతమైన భావన. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.